ఇక కడపలో హిందువులపై జరిగిన రాళ్ల దాడి ఖండిస్తున్నామని హిందూ సంఘం నేత దుర్గా శ్రీరామ్ అన్నారు. హనుమాన్ సర్కిల్ ప్రాంతానికి టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. టిప్పు సుల్తాన్ పేరు విగ్రహం పెట్టాలని మద్దతు తెలిపిన వారు హిందూ వ్యతిరేకులని తెలిపారు. ఈ దాడికి సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ కోరారు. కడప పట్టణంలో హనుమాన్ సర్కిల్ దగ్గర ఉదయం నుంచి హిందువుల మీద రాళ్లదాడి జరుగుతోందన్న వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా కొంతమంది యువకులు అక్కడ హనుమాన్ సర్కిల్ అన్న బ్యానర్ పెట్టారన్న ఒకే ఒక కారణంతో అన్యమతస్థులు రాళ్లదాడి చేశారన్న విషయం క్లియర్గా కనిపిస్తోంది అక్కడ. అయితే ఈ దాడులు హిందువుల మీద వరుసపెట్టి జరుగుతున్న దాడుల్లో భాగంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా మేము చూస్తున్నాం. అది కాకుండా అక్కడ టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి, టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పెట్టాలని అదేదో ఒక వర్గం వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు టిప్పు సుల్తాన్ అనేవాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ టిప్పు సుల్తాన్ అనేవాడు అనేక వేల మంది హిందూ మహిళల్ని చెరబట్టిన దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడి పేరు ఒక ప్రాంతానికి పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీలో భాగంగా ఎవరన్నా కూడా ఇలాంటి వాళ్ళకి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి, లేదంటే టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెట్టాలి ఇలాంటి డిమాండ్లు చేస్తున్న వాళ్ళకి ఎవరన్నా కనుక మద్దతు తెలిపితే అవన్నీ కూడా హిందూ వ్యతిరేక చర్యలుగా భావించాల్సి వస్తుంది. దయచేసి మేము రాజకీయ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కడపలో జరుగుతున్న ఈ దాడిని, హిందువుల మీద జరిగిన ఈ రాళ్ల దాడిని అందరూ ఖండించాలి. రేపు కడపలో మాత్రమే కాదు, చాలా చోట్ల హనుమాన్ ర్యాలీలు ఉన్నాయి. ఇలాంటి హనుమాన్ ర్యాలీలన్నిటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని చెప్పి హిందూ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కడపలో హిందువుల మీద జరిగిన దాడికి పూర్తిగా ఖండిస్తూ, కడపలో ఎవరైతే ఈరోజు అక్కడ పోరాటం చేస్తున్నారో ఆ హిందూ యువకులందరికీ కూడా రెండు రాష్ట్రాల్లో హిందువుల తరఫున పూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఎవరైతే అక్కడ మైనారిటీలు హిందూ